ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక నూతన ఉదయాన మిమ్మల్ందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరంతా బాగున్నారని, మీ పరిస్థితులన్నిటిలో దేవుడు మీకు తోడేండి నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. మనతో ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా ప్రభువు మాత్రం ప్రతిరోజు మానకమంతా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించారు కాబట్టి, అందరికంటే ఎక్కువగా మన గురించి జాగ్రత్త తీసుకుంటూ, మనల్ని గురించి ఆలోచిస్తూ, మీ చింత యావత్తు నాపైన వేయండి, నేనున్నాను కదా అని ఎంతగానో మనల్ని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. అందువల్ల పరిస్థితులను బట్టి కృంగిపోక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన పరిస్థితుల కంటే గొప్పవాడు. మీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన శక్తి ఆయనకుంది. మీరు విశ్వసించగలిగితే మీ ప్రతి పరిస్థితిని కూడా మార్చి మీ జీవితాన్ని అందంగా మలచబోతున్నాడు. కాబట్టి సృష్టికర్త చేతులకు మిమ్మల్ని అప్పగించుకోండి, మీ కుటుంబాన్ని అప్పగించుకోండి, మీ పిల్లల్ని అప్పగించుకోండి. మీరు ఎక్కడ నలిగిపోతున్నారో, ఎక్కడ ఏడుస్తున్నారో అన్నిటిని గురించి దేవునికి అప్పగించుకోండి. దేవుడు బాగు చేయబోతున్నాడు. మరి ముఖ్యంగా ఈ వాక్యాన్ని మీరు మొదటిసారిగా వింటూ ఉన్నట్లయితే మీ అందరికీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీలో ఎవరు ఏ బాధతో, ఏ నష్టంతో, ఏ కష్టంలో ఉన్నా మీ ప్రతి ప్రార్థన విన్నపం కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి, లేక ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి. దేవుడు నా హృదయంలో పెట్టిన భారమును బట్టి మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీ కామెంట్స్ అన్నీ చదివి మిమ్మల్ని అందరినీ బలిష్ఠుని చేతులకు అప్పగిస్తున్నాను. ధైర్యంగా ఉండండి. ఆయన చేతులు మిమ్మల్ని సరిచేస్తాయి, మిమ్మల్ని బాగు చేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. రేపటిని గూర్చి చింతింపకుడి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయం నిండా చింతతో మీరు ఉదయాన నిద్ర లేచారా? అనేక చింతలు మీ హృదయాన్ని బాధిస్తున్నాయా? ఒక చింత పోయిందనగానే వేరొక చింతతో మీరు సఫర్ అయిపోతున్నారా? ఇక రేపు ఏ చింత ఉంటుందో, రేపు ఎలా ఉంటుందో అని చింతిస్తూ ఉన్నారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. రేపటిని గురించి చింతింపకుడి, ఎందుకంటే మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నాను అని. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింతించుచున్నాడు అంటే అక్కడ రాయబడి ఉంది లక్ష్యం చేయుచున్నాడని. అంటే మిమ్మల్ని ఆయన పట్టించుకుంటున్నారు, మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని గురించి ప్రణాళిక కలిగి ఉన్నారు. మీ జీవితంలో ఎలా చెయ్యాలనేది ఆయన ఆలోచిస్తున్నారు. కాబట్టి చింతించకండి. ఆల్రెడీ ఆయన నీ జీవితంలో అద్భుతం జరిగించేశారు. నీవు చింతిస్తున్న ఆ కార్యాన్ని ఆల్రెడీ ఆయన సంపూర్తి చేశారు. నీవు చేయాల్సింది విశ్వసించడమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చారు. నీవు విశ్వసిస్తే చాలు. నువ్వు విశ్వసించినంతగా నువ్వు పొందుకోబోతున్నావు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ తన కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉందని ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభువును వేడుకుంటుంది, అయ్యా నా కుమార్తెను బాగు చేయండి. ఎన్ని చేత్కారాలు ఎదురైనా, ఎంత వ్యతిరేకత ఎదురైనా, ఎందరు దూషించినా, ప్రభువే తనను పరీక్షించినా చివరి వరకు కూడా అదే విశ్వాసంతో నిలబడింది. తన విశ్వాసాన్ని చేజార్చుకోలేదు, తన నమ్మికను విడిచిపెట్టలేదు. ప్రభు వైపు చూస్తూ అదే విశ్వాసంతో ప్రభువును వేడుకుంటుంది. ఎందుకంటే ఆయన మాత్రమే నాకున్నాడు, ఆయన తప్ప ఇంకెవ్వరూ నా జీవితంలో కార్యం చేయలేరని ఆమెకు తెలుసు. నా జీవితాన్ని ఎవ్వరూ బాగు చేయలేరని ఆమెకి క్లియర్గా తెలుసు. అందుకే ప్రభువును వేడుకుంటుంది, నీవే నాకు దిక్కయ్యా, నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు, నేను ఎక్కడికి వెళ్ళలేను. నువ్వు బాగు చేస్తే నా కుమార్తె బ్రతుకుతుంది, లేకపోతే నా కుమార్తెను బాగు చేసేవారు ఎవ్వరూ లేరని విశ్వాసంతో నిలబడిపోయింది. అక్కడ ఎప్పుడైతే విశ్వాసాన్ని ప్రకటించిందో అప్పుడు ప్రభు సెలవిచ్చారు, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ. ఆమె ఇంకా కుమార్తె దగ్గరికి వెళ్ళలేదు. ఆమె ప్రభువుతో మాట్లాడుతుంది, వేడుకుంటుంది. ప్రభు మాట పలికారు. ఆమె వెళ్ళక ముందే అద్భుతం జరిగిపోయింది. కుమార్తె బాగుపడిపోయింది.
తను ఎప్పుడైతే నీవే నాకు దిక్కయ్య అని వేడుకుందో, ప్రభు మాట ఎప్పుడైతే సెలవిచ్చారో ఆ సెకండ్లోనే తన కుమార్తె స్వస్థపరచబడింది. తన ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ కార్యం జరిగిపోయింది. తను దేని గురించి అయితే అనేక సంవత్సరాలుగా ఏడుస్తుందో, దేనిని గురించి అనేక సంవత్సరాలుగా చింతిస్తుందో, ఎవ్వరూ తీయలేని చింతతో ఎంతగా కృంగిపోయిందో, ఆమె చింతిస్తున్న ఆ విషయాన్ని ఆమె ఇంటికి వెళ్ళకముందే ఆల్రెడీ ప్రభు చేసేశారు. అద్భుతం ఆల్రెడీ జరిగిపోయింది. ఆమె విశ్వసించినప్పుడే దేవుడు అద్భుతం చేశాడు. ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆమె కుమార్తె ఆరోగ్యంగా తిరుగుతుంది. ఆమె ఆశ్చర్యపోయింది. అదేవిధంగా అబ్రహాము కుమారుని తీసుకొని కొండెక్కుతూ ఉన్నాడు. కుమారుడు అడుగుతున్నాడు, నాన్న కట్టెలున్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్లేది బలివ్వడానికి అని. అప్పుడు అబ్రహాము చెప్తున్నాడు, యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడని. నిజంగానే అబ్రహాము విశ్వసించిన ప్రకారంగానే అబ్రహాము కొండ ఎక్కి కుమారుని బలివ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆల్రెడీ తన కుమారునికి బదులుగా ఒక పొట్టేలుని ప్రభు అక్కడ ఉంచారు. ఆల్రెడీ దేవుడు అబ్రహాము జీవితంలో కార్యం చేసేశారు. ఎప్పుడైతే అబ్రహాము కన్నీటి పరిస్థితిలో దేవుడు చూసుకుంటాడు, నాన్న యెహోవా ఈరే, ఆయన ఉన్నాడు కదా మనకు, మన సమస్తం ఎరిగిన దేవుడు, ఆయనకు తెలుసు, ఆయన చూసుకుంటాడని చెప్పాడు. వెంటనే అద్భుతం జరిగిపోయింది. ఆ విశ్వాసపు మాటలు పలకగానే దేవుడు అబ్రహాము కొరకు ఇస్సాకుకు బదులుగా పొట్టేలను సిద్ధంగా ఉంచాడు. అవును, ఆయనందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన ఆల్రెడీ అద్భుతం జరిగించేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు దేనిని గురించి చింతిస్తున్నారు ఈ ఉదయాన? ఎన్ని రకాల చింతలు మీ హృదయంలో ఉన్నాయి, మీ బ్రెయిన్లో ఉన్నాయి. మీ జీవితాన్ని కృంగదీసే చింతలు ఎన్నున్నా, రేపటిని గూర్చి చింత ఉన్నా, బిడ్డల్ని గూర్చి చింతిస్తున్నా, ఏ చింతతో మీ హృదయం నిండిపోయినా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆల్రెడీ నేను కార్యం జరిగించాను, భయపడకండి అని. దేవుడు మీ జీవితంలో ఆల్రెడీ అద్భుతం జరిగించాడు. విశ్వసించండి, దాన్ని తీసుకోండి. ఆయన చేసిన కార్యాన్ని విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. తండ్రి, నా జీవితంలో నా చింత యావత్తు మోస్తానని సెలవిచ్చావు. నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తు నా పైన వేయండి, రేపటిని గురించి చింతించకండి అని సెలవిచ్చావు. తండ్రి, ఇదిగో నైనా నా చింత నీపై వేస్తున్నాను, నా ప్రతి చింత నీపైన పెడుతున్నానయ్యా. నా జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలని మీరు ఎప్పుడైతే మీరు విశ్వాసంతో పలుకుతారో, విశ్వసిస్తారో, ఆ నిమిషంలోనే దేవుడు అద్భుతం చేసేశాడు. కాబట్టి ఇక భయపడకండి, మీ ప్రతి చింత ఆయన పైన వేయండి. రేపటిని గురించి చింతించకండి, మీ కుటుంబాన్ని గురించి చింతించకండి, మీ పరిస్థితులను గురించి చింతించకండి. నిన్ను గూర్చి పూర్తిగా తెలిసిన ప్రభు, నిన్ను గూర్చి ఆలోచిస్తున్న ప్రభు, నిన్ను గూర్చి జాగ్రత్త తీసుకుంటున్న ప్రభు నీ కొరకున్నారు. కాబట్టి విశ్వాసంతో మీ చింత ఆయన పైన వేసి మీరు నిశ్చింతగా దేవుని స్తుతించండి. తండ్రి, కార్యం చేసినందుకు వందనాలని. త్వరలోనే అద్భుతాలు చూడబోతున్నారు. ఎంతమంది వాగ్దానం నమ్ముతున్నారో మీ జీవితంలో ఆల్రెడీ దేవుడు కార్యం జరిగించాడు. విశ్వాసంతో ప్రభు సొంత మోకరించండి. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చి ఇంతగా మమ్మల్ని ప్రేమించి మా దినాలను పొడిగిస్తూ, మా ఇష్కాలను పొడిగిస్తూ, మా ఆరోగ్యాన్ని పొడిగిస్తూ, నీ కృపను పొడిగిస్తూ, నీ ప్రేమను పొడిగిస్తూ ఇంతవరకు నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. ఈ దినంను చూడలేని వారు అనేక మంది ఉన్నారు. అయినా నీ కృపచేత మమ్మల్ని నిలబెట్టారు. నీ కృపచేత మాకు ఆరోగ్యం ఇచ్చారు. నీ కృపచేత మాకు సమస్తము దయచేశారు ఈరోజు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, ఈరోజు మాతో మాట్లాడారు, రేపటిని గురించి చింతించకండి అని. అవును తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచిన వారికి చింతించరయ్యా. ఎందుకంటే వారికి తెలుసు నేను నమ్మిన ప్రభు నన్ను గురించి చింతిస్తున్నారని. సృష్టికర్తమైన నీవు మమ్మల్ని గురించి చింతిస్తుండగా ఇక మేము దేనిని గురించి చింతించాలి, దేనిని గురించి ఏడవాలి, దేనిని గురించి భయపడాలి తండ్రి? ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ భయం వచ్చినా నేను భయపడను, ప్రభు నా పక్షంగా ఉన్నారు. నేను చింతించిన ప్రభు నా పక్షంగా ఉన్నారు. ఆయన నాకు తోడుగా ఉండగా నేను దిగులు పడినని ధైర్యంగా చెప్పడానికి, ధైర్యంగా నీ కొరకు నిలవబడ్డానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అయ్యా. ఇదిగొని జీవం కలిగిన చేతులకు మా ఆత్మీయ కుటుంబం అంతటిని అప్పగించుకుంటున్నా. వారు ఏ సమస్యలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, వారి జీవితంలో దేనిని గురించి ఏడుస్తూ ఉన్నారో, ఏది వారిని బాధిస్తూ ఉందో ప్రతి బాధ నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. ఎంతోమంది బిడ్డలు వారి సమస్యలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్ముడా, ప్రతి సమస్య నుండి విడుదల ప్రకటిస్తున్నాను. ఆత్మీయంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. పాపములు, శాపంలో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. వ్యసనాల్లో ఉన్న వారిని లేవనెత్తండి.
అనారోగ్యంతో ఉన్న వారందరినీ లేవనెత్తండి అయ్యా. ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. ఎంతమంది మంచంపై ఉన్నారు, ఇప్పుడే ముట్టండి నైనా. అద్భుతకరమైన స్వస్థత అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఆర్థిక బంధకాల్లో ఉన్న వారందరినీ లేవనెత్తండి అయ్యా. అప్పుల్లో ఎంతమంది కూరుకుపోయి ఉన్నారు పరిశుద్ధాత్ముడా, వారి చింత యావత్తు నీ పైన వేస్తున్నాను. ఆశ్చర్యకరమైన విడుదల కలుగునుగాక. కోర్టు కేసెస్లో ఉన్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. అద్భుతకరమైన విడుదల కలుగునుగాక. ఇంటి సమస్యలతో, కుటుంబ సమస్యలతో ఎంతమంది ఉన్నారో పరిశుద్ధాత్ముడా, ప్రతి సమస్యను విడుదల ప్రకటిస్తున్నాను. ల్యాండ్ ఇష్యూస్లో ఎంతమంది నలిగిపోతున్నారో అద్భుతాలు జరిగించినందుకు వందనాలు తండ్రి. ఉద్యోగ సమస్యలు ఎంతమంది ఉన్నారో పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని ఇప్పుడు నీ చేతులకు అప్పగించుకుంటున్నా. ప్రతి సమస్యను విడుదల కలుగునుగాక. వ్యాపారాలు అభివృద్ధి చేయండి, చేతి పనులను దీవించండి. వ్యవసాయం చేసిన వారందరినీ దీవించండి, పాడి పంటలను దీవించండి. సొంత గృహాలైన బిడ్డలకు చక్కటి గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డను చేతులు పెడుతున్నానయ్యా. అద్భుతకరంగా నడిపించండి, లీడ్ చేయండి. నీ జ్ఞానమే ఉండి, శక్తిని ఉండి, ఆరోగ్యం ఇవ్వండి. మీ ఆత్మతో నింపి నడిపించండి, నీ దోతులను తోడుగా ఉంచండి. చక్కటి రిజల్ట్స్ మీరు ఇస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడు ఉండండి. ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించమని. ఈరోజు వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని చేస్తున్నారో, ఏ పని ప్రారంభిస్తున్నారో, ఏ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి దానిలో కూడా మీరు తోడుగా ఉండి, ప్రతి సమస్య నుండి విడిపించి, ప్రతి విషయంలో సహాయకుడు కూడా ముందుకు నడిపిస్తారని నమ్ముతున్నానయ్యా. మా ఆత్మీయ కుటుంబం అంతటిని చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరు ఏ చింతలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో భయపడకండి. మీ చింత యావత్తు ఆయన పైన వేయండి. మీ కొరకు ఆయన చింతిస్తున్నాడు. విశ్వసించండి, అద్భుతాలు చూడబోతున్నారు. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసి వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ, అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.